హాయ్ ఆల్. ఇదొచ్చేసి మా అక్క వాళ్ళ పొలంలో నాటు వేస్తుంటారనమాట. అమ్మ, నాన్న అందరూ ఆల్మోస్ట్ మా సగం ఫ్యామిలీని మీరు ఇక్కడ కవర్ చేయొచ్చు. అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారనమాట. వాళ్ళకొచ్చేసి ఒక అరెకరా ఉంది. ఇంకా అమ్మ వెళ్ళింది హెల్ప్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి నారు పెరుగుతా ఉన్నారు. ఎందుకమ్మా ఇవన్నీ మాకు తెలీదా, మీరు చూడట్లేదా, అది ఇది అని మీరు అనుకోవచ్చు. కానీ బట్ నాకైతే ఎప్పటి నుంచో కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఒక ఛానల్ పెట్టాలి, ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం ఎట్లా ఉంటుంది ఏంది అసలు. మొత్తం అంటే మాది వచ్చేసి కంప్లీట్గా ఒక ఫార్మర్ ఫ్యామిలీ. మాకు పొలం ఉంది, మా నాయన సేద్యం చేస్తాడు. నాకు ఇదంతా చూపించాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్. ఆ ప్యాషన్తోనే నేను సగం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకనే ఈ వీడియో తోటి వచ్చేసాను. ఇది లాంగ్ వీడియోగా రాబోతుంది. ఇక్కడ నారు పెరిగేది వచ్చేసి మా అమ్మ అనమాట. నేను అడిగాను, నాకు వీడియోస్ తీసి పెట్టండి, నేను ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను, ప్రాపర్గా వాయిస్ ఓవర్ ఇచ్చండి. ఇంకా మా అక్క తప్పక నా టార్చర్ తట్టుకోలేక వీడియోస్ తీసి పెట్టింది. మా చిన్నక్క తను కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇతను వచ్చేసి మా నాన్న. ఈయన వచ్చేసి ట్రాక్టర్ మనకి ఏంటంటే ఇక్కడ దున్నేటప్పుడు గెనాల దగ్గరికి వెళ్ళి దున్నదన్నమాట. సో ఇట్లా కానీ పారతోటి అనుకుంటే అదే నాటు వేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. అక్కడ గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోలేరు. వాళ్ళు ఒక ఫ్లోలో వెళ్తుంటారు కాబట్టి ఇలా వచ్చినప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. అందుకని ఇట్లా సదరంగా చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్ ఇట్లా పారతో సాధారణంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కలుపు ఏమన్నా ఉన్నా కూడా పోద్ది. సో ఈజీగా ఉంటుంది అనమాట చాలా. అంటే ఇవి ఇలాంటివే మైనర్ అండ్ మేజర్. ఒక పెద్ద మెషిన్లు యంత్రాలు ఏమేమో పనిచేసినా కూడా మనిషి ఖచ్చితంగా పని చేయాలి. ఇట్లా పారబొట్టుకొని ఖచ్చితంగా మనిషి పని కూడా ఉంటుంది అనమాట. అక్కడ మా నెహబర్ ఒక అత్త అండ్ మా అమ్మ నారే వేస్తున్నారు కంప్లీట్గా. ఇదంతా ఒక అరెకరా పొలం అనుకుంటా. మొత్తం వీళ్ళే వేస్తున్నారు. ఎస్టర్డే అంటే నిన్న కొంచెం వేశారు, ఇవాళ కొంచెం వేశారు. ఇక్కడ మీకు పిక్చర్లోకి ఒక చిన్న లిటిల్ హీరో వస్తాడు చూడండి. వాడు వచ్చేసి నా కొడుకు, మా కొడుకు అనమాట. మా పెద్దోడు, మా చిన్నక్క పెద్ద అబ్బాయి. మా పొలంలో వేయడానికి నియర్లీ 1 month అండ్ 1.5 months పడుతుంది. ఇంకా నారులు కూడా పోయలేదు అనమాట మా సైడ్. మా అక్కోళ్ళ సైడ్ పోసేసారు, వాళ్ళ నారు ఏతకు కూడా వచ్చేసింది. మాకేందంటే మొన్న పోసారు కానీ ఈ మధ్య మొన్న వర్షం పడింది కదా, ఇంకా వర్షానికి మొత్తం ఎల్లవలో పోయింది. మళ్ళీ పోయాలా నాకు తెలిసి నేను పోసినట్టున్నాడు మా నాన్న నారు. అది ఇంకా ఏతకు వచ్చేసరికి ఇంకా నెల అట్టబట్టద్ది. ఇంకా దున్నిచ్చేసి అది ఇది చేసేసరికి 1.5 months కూడా పట్టొచ్చు. మనుషులు దొరకాలి, మనుషుల అవైలబిలిటీని బట్టి అట్లా ఇట్లా. నా ముచ్చటంతా పక్కన పెట్టేస్తే మీ సైడ్ ఏమేమి ఎక్కువ పండిస్తూ ఉంటారు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మాట్లాడుకుందాం. మా సైడ్ అయితే ఏంటంటే వరి, మిరప, పత్తి, పుచ్చకాయలు, వేరుశనగ ఇవన్నీ వేస్తూ ఉంటారు. మాకైతే కొంచెం పొలం ఉంది అండ్ బోర్ ఉంది, నీళ్ళకి కూడా అయితే ఏమి ఇబ్బంది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నెల్లూరు సముద్ర తీర ప్రాంతం కాబట్టి మేము మాకు అది కాక బోర్ ఉంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మాకు. చుట్టూ చెరువులు అవి ఇవి ఉంటాయి. మేము వచ్చేసి మేజర్గా వరి, వేరుశనగ, పుచ్చకాయలు ఎక్కువ వేస్తూ ఉంటాం. ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా వారం 10 రోజుల్లో పుచ్చకాయలు కూడా వేయాలన్నమాట. ఒక పక్క ఏమో నారా తెస్తూ ఉంటే మా బావ వచ్చేసి పిండి చల్లుతూ ఉన్నాడు. మా సైడ్ వచ్చేసి పిండి అనే అంటారు, యూరియా అంటే అది ఇది అని అంటారు, కానీ మేమైతే పిండి చల్లడం అని అంటాం. నేను అందుకే నాకు అలవాట్లు అట్లా వచ్చేస్తుంది. నారా తేందమ్మా అంటే నారు ఏత అంటే నారుని వేస్తున్నారు కాబట్టి అట్లా. అది ఏంటంటే మా సైడ్ వాడుక భాషలో నారాత అని అంటారు, యాక్చువల్గా దాన్ని నాటు అని అంటారు అనుకుంటా. ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే తెలియదు నాకు. ఏమన్నా తప్పులు అట్టిట మాట్లాడితే జస్ట్ అడ్జస్ట్ అయిపోండి, స్కిప్ చేసేయండి అంతవరకు అయితే. ఈ క్లిప్లో కనిపించేది వచ్చేసి అయితే మా కొడుకు అనమాట, మా చిన్నక్క కొడుకు, పెద్ద అబ్బాయి. ఈయన పెద్ద హీరో అనమాట. ఈయన సెకండ్ ప్రిన్స్ మా ఇంట్లో. కొంచెం నా బుద్ధిలో ఎక్కువ అనమాట. మా అక్కకు పుట్టిన పిల్లలు ముగ్గురికి నా బుద్ధిలో ఎక్కువ ఉంటాయి. అన్ని అలాగే తీట పనులు చేస్తూ ఉంటారు. కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. ఫర్ ది నా చిన్న మినీ బ్లాగ్ కంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం అంటే బాగుందా బాగలేదైనా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఎందుకంటే ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా నేను బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా, చాలా నేర్చుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఎడిటింగ్ అని అంతా ఇంప్రూవ్ చేస్తాను.